ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల భౌతవ్యంపై ఉపాధ్యాయ సంఘాలన్నీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విద్యా విధానాల్లో ఇటీవల ప్రభుత్వ నిర్ణయాలు అయోమయ పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహానికి గురవుతూ ఉన్నాయి. ముఖ్యంగా తాజాగా జీవో నెంబరు 21ని సవరించి ప్రతి శాఖలో కూడా తెలుగు మాధ్యమం తప్పనిసరి చేయాలని చెప్పేసి అమరావతి రాష్ట్ర అధ్యక్షులు కూడా కోరటం జరుగుతూ ఉంది. తెలుగు మీడియం అనేది రద్దు చేస్తూ, అంటే తెలుగు మాధ్యమంలో బోధన అనేది తొలగిస్తూ జీవో నెంబర్ 21ని తీసుకొచ్చారు. దాన్ని సవరించి ప్రతి పాఠశాలలో కూడా తెలుగు మాధ్యమం తప్పనిసరి చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుతున్నారు. జీవో నెంబర్ 117 రద్దు ఉత్తర్వులు సమస్యలను తెచ్చిపెడుతున్నాయని చెప్పేసి అన్నారు. జీవో నెంబర్ 117 రద్దు చేసి దానికంటే బెటర్ జీవోని తీసుకొస్తామని చెప్పేసి ప్రస్తుత ప్రభుత్వం చెప్పింది. కానీ దాని ప్లేస్లో దాన్ని కవర్ చేయడానికి 3 జీవోలని 19, 20, 21 జీవోలను తీసుకురావడం జరిగింది. ఆ జీవోల వలన ఇప్పుడు ప్రస్తుతం పాఠశాలల సంఖ్య కూడా 9 రకాలుగా మారిపోయాయి. 9 రకాల పాఠశాలలు వచ్చాయి. అలాగే స్టూడెంట్ టీచర్ రేషియో కూడా విపరీతంగా పెరిగిపోయింది.